సో ఈరోజు మోహన్ బాబు చేసినటువంటి దాడిని నిరసిస్తూ టీవీ9 యాంకర్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించినటువంటి మెయిన్ సీనియర్ యాంకర్స్ అంతా కూడా ఈరోజు ధర్నా కార్యక్రమంలో ఉన్నారు. సో మేడం చూడండి, ఇప్పుడు మోహన్ బాబు చేస్తున్నటువంటి ఇది అంటే గతంలో వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళ మీద దాడి చేస్తారు, వాళ్ళు తిడతారు, క్రమశిక్షణ పేరుతో వాళ్ళని ఇబ్బంది పెడతారని వార్తలు వచ్చినప్పుడు కూడా ఈ మీడియా మీద చేస్తున్నాడు దాడి ఈ విధంగా చూస్తారు. రైట్, ఇది తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ మధ్య కాలంలో ఇది ప్యాషన్ అయిపోయింది, ఎందుకంటే ఈ జర్నలిస్టుల మీద దాడులు చాలా కామన్ అయిపోయాయి. సో దీనికోసం మా బాస్ చెప్పినట్టు అందరూ డిమాండ్ చేస్తున్నట్టు జర్నలిస్టుల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడం చాలా ముఖ్యం. అండ్ ఇప్పుడు టైం కూడా. అండ్ మోహన్ బాబు ఇలా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళ ఇంటి పంచాయతీ 4 గోడల మధ్య ఉండుంటే కనుక అది వేరు. ఒక్కసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తర్వాత ఈయనే స్వయంగా మీడియా హెల్ప్ తీసుకున్న తర్వాత పిలిచి మరి దాడి చేయడం అన్నది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ ఆయనకి ఇంకా సివియర్గా దెబ్బ తగులుంటే మా రిపోర్టర్కి చాలా ప్రాబ్లం అయ్యేది. సో లోగో ఎంత బరువు ఉంటుంది ఏంటి అని మనకు తెలుసు. సో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి మాత్రం ఇది రిపీట్ అవ్వకుండా ప్రభుత్వం సివియర్ యాక్షన్ అయితే మోహన్ బాబు మీద తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మేడం ఇక్కడ చూస్తే ఫిల్మ్ ఛాంబర్లో మనం నిరసన కార్యక్రమం చేపట్టాం. అయినా కూడా ఇండస్ట్రీ నుంచి ఇంతవరకు ఎవరు కూడా పెద్దలు ఎవరు కూడా స్పందించలే. మీడియా అంతా ఒకటైంది, డిజిటల్ మీడియా ఒకటైంది, సోషల్ మీడియా ఒకటైంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకటైంది, కానీ ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు. ఎవరికి వచ్చి రిస్క్లో ఇరుక్కుందామని ఉండదు. సో వాళ్ళు ఎవరి సైడ్ తీసుకుంటే ఏం సమస్య వస్తుందో, ఏం మాట్లాడితే ఏం ఇబ్బంది వస్తుందో అనే భయం చాలా మందికి ఉంది. అందుకే మనం చూస్తున్నట్టు సినిమా పరిశ్రమలో వాళ్ళందరి లైఫ్స్ కూడా గాజు బొమ్మల్లాగా అనిపిస్తాయి. సో వాళ్ళు ధైర్యం చేసి ముందుకొచ్చి ఎప్పుడైనా ఏమైనా కెలామిటీస్ వస్తే వాళ్ళు ముందుకొచ్చి డొనేషన్స్ ఇవ్వడం లాంటివి మనం చూస్తాం. కానీ ఇలాంటి ఒక ఇష్యూ వచ్చినప్పుడు సీరియస్గా వచ్చి కండెమ్ చేయాలి, ఖండించాలి. అది వాళ్ళ పరిశ్రమకు వస్తే మాత్రమే ఖండిస్తాము, ఎదుటి వారికి వస్తే కాదు అన్నట్టు కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ తరపు నుంచే జరిగింది. ఆ పరిశ్రమ తరపున ఒక వ్యక్తి, అది కూడా ఒక సీనియర్ వ్యక్తి ఇలాగా విచక్షణారహితంగా వ్యవహరించినప్పుడు మరి మేబీ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ ఏమో. తర్వాత వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారేమో, వాళ్ళు కూడా రంగంలోకి దిగి ఏం చేయాలి. ఎందుకంటే ఒక సీనియర్ యాక్టర్ నుంచి ఇట్లాంటి ఒక ప్రవర్తన వచ్చింది, అది కూడా అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా. అఫ్కోర్స్ మోహన్ బాబు గారికి ఉన్న ఆవేశం గురించి అందరికీ తెలిసినప్పటికీ కూడా ఈ రకంగా ప్రవర్తిస్తారని ఎవరు ఊహించి ఉండుండరు. సో వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, విల్ హ్యావ్ టు వెయిట్. న్యాయం జరగాలి. అండ్ ఎలాగో మేము టీవీ9 ఫ్యామిలీ అందరూ కూడా రంజిత్కి అండగా ఉన్నాము. సో జర్నలిస్టులు అందరూ అండగా ఉన్నారు. బట్ మాకు ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకుండా స్వేచ్ఛగా వెళ్ళి రిపోర్ట్ చేసే హక్కు అది. సో అది కల్పించేటట్టు ప్రభుత్వం ఏమైనా చట్టం తీసుకురావాలి జర్నలిస్టుల కోసం. ఇది చాలా పవిత్రమైంది మీడియా వాళ్ళకి. ప్రజలకు ఉన్న సమస్యలన్నింటినీ ప్రపంచానికి తెలియజేసే ఒక అస్త్రం ఇది. అలాంటిది దీన్ని ఆయన చేతిలో ఒక ఆయుధంగా మలుచుకుని ఆయన చేసిన ప్రవర్తనని ప్రతి ఒక్కరం ఖండిస్తున్నారు. మీడియా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అడిగిందా? వాళ్ళు ముందు మీడియాకు వచ్చి వాళ్ళ సమస్య గురించి మాట్లాడారా? ఎవరు ఫస్ట్ మీడియా ముందుకు వచ్చారు? వాళ్ళు మీడియాని అడ్రస్ చేయకుండా ఉండాల్సింది. వాళ్ళు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందని అడగడానికి మీడియా వెళ్ళినప్పుడు అందులో తప్పే ఉంది. సో ఫస్ట్ అడుగు ఎవరి నుంచి పడింది అది చూస్తే అందరికీ తెలిసిపోతుంది. ఆయనకి శిక్ష పడాలి. ఎందుకంటే ఇది రాంగ్ మెసేజ్ పంపించకూడదు ప్రపంచంలో మిగిలిన వాళ్ళకి, ఇలాంటి ఒక యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి. దీన్ని మనమంతా ఎంత గౌరవంగా చూస్తామో ప్రతి ఒక్కరంత గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరిగినా ప్రపంచానికి తెలియజేసేది ఈ మైక్ సెట్ అండ్ కెమెరానే. అలాంటి కెమెరాల సాక్షిగా మీడియా ప్రతినిధిపై మీడియా మైక్ని తీసుకుని అటాక్ చేశారంటే ఎంత చులకన భావం ఉంటుంది. ఆ భావం పోవాలంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.